ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి అక్టోబర్ 14-15 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో అదృష్టం కాలం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీరు కోరుకున్నది ఈ సమయంలో మీకు దక్కబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ఇక సింహ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ మంచి ఫలితాలే రాబోతున్నాయి. గతంలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు తొలగిపోయి అదృష్టం కాలం అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో అయితే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క పెద్ద కోరిక అయితే మీకు తీరబోతుంది. సంఘంలో మీకు మంచి గుర్తింపు లభించబోతుంది. విద్యార్థులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయి. దైవం యొక్క అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఈ సమయంలో ఉండబోతుంది. మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ విశ్వానంద స్వామి, వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. సింహ రాశి వారికి మాత్రం ఈ సమయంలో అదృష్టం కాలం అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలించబోతుంది. మీ యొక్క తలరాత అనేది ఈ సమయంలో మారబోతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా సరే చాలా తెలివిగా చేస్తారు. పట్టుదల వీరికి అధికంగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరు మనస్సు అనేది చాలా సున్నితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు, ఎవరిని మోసం చేయరు. ఈ రాశి వారు అయితే జీవితంలో ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. వీరి గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరు చాలా కష్టజీవులు. ఎందుకంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అధికంగా కష్టపడుతూ ఉంటారు. వీరు 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి దగ్గరికి ఎవరికైనా సహాయం కోసం వస్తే ఖచ్చితంగా వీరికి ఉన్న దాంట్లో సహాయం అనేది చేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశివారు పట్టుదలను అధికంగా కలిగి ఉంటారు. ఈ రాశివారు అయితే
అందరికీ సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి సహాయం అనేది ఎవ్వరు చేయరు. అలాగే వీరు అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతిలో అయితే మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అందరూ నా వాళ్ళే అనే కలుపుకునే తత్వం వీరికి అధికంగా ఉంటుంది. వీరు అందరినీ నా వాళ్ళు అని నమ్మడం చేతనే వీరు అందరి చేతిలో మోసపోతూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఎందుకంటే సింహ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు, దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరికి దైవం యొక్క తోడు అనేది ఎప్పుడూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు ఉంటుంది, మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు. అయితే సింహ రాశి వారికి మాత్రం అక్టోబర్ 14-15 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఈ సమయంలో చక్కటి ఉద్యోగం అయితే లభించే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ఒక ఫోన్ కాల్ అయినా రావచ్చు, ఒక ఆఫర్ లెటర్ అయినా మీకు రావచ్చు. విద్యార్థులకు ఈ సమయంలో అయితే శ్రమ అధికంగా ఉంటుంది, కానీ శ్రమకు రెట్టింపు ఫలితాలు మీకు వస్తాయి. కష్టపడి చదివినట్లు అయితే మంచి ర్యాంకులు మీకు లభిస్తాయి. ఈ సమయంలో అయితే మీరు మీ జీవితంలో కష్టపడి పైకి ఎదగాలని అనుకున్న వారికి ఈ సమయంలో మీ కష్టానికి రెట్టింపు ఫలితాలు అయితే లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం మీ యొక్క పెద్ద కోరిక అయితే తీరబోతుంది. మీరు కోరుకున్నది అయితే మీకు దక్కబోతుంది. గతంలో మీరు ఏవైతే వివాహ ప్రయత్నాలు చేశారో అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో సక్సెస్ కాబోతున్నాయి. ఈ సమయంలో మీరు కోరుకున్న వ్యక్తులు అయితే మీ జీవితంలోకి వస్తారు. వివాహ ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో అనుభవిస్తున్న ఒక పెద్ద బాధ అయితే తీరిపోతుంది. ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీ యొక్క అప్పుల సమస్యలు అయితే ముఖ్యంగా తీరిపోతాయి. ఆరోగ్య సమస్యలు కూడా మీకు తీరిపోతాయి. మీకు శ్రమకు రెట్టింపు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. ఏ వృత్తిలో ఉన్నవారు అయినా కష్టపడినట్టు అయితే రెట్టింపు ఫలితాలు అయితే మీకు వస్తాయి. వృత్తి వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు. ఈ సమయంలో అయితే మీరు సూర్య భగవానుని ఎక్కువగా ఆరాధించండి. దానివల్ల మీకు శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. పనులలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది. ఇంట్లో మీరు కోపాన్ని తగ్గించుకోండి, సానుకూలంగా ఉండండి. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో మీకు పేరు ప్రతిష్టలు కూడా లభించబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి. ఈ సమయంలో అప్పు మీరు ఎవ్వరికి ఇవ్వకండి. అప్పు ఇచ్చినట్లు అయితే మీకు తిరిగి రాదు. అదేవిధంగా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వారికి ఈ 2 రోజులు అయితే అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అదృష్టం కాలం అనుకూలంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.